మీ అందరికీ తెలుసు వీధి కుక్కల వల్ల ఎంత నష్టం ఉన్నది, ఎంత ఇబ్బందులు పడతా ఉన్నాం. పిల్లలని మరి వేట కుక్కల్లాగా వేటాడుతా ఉంటే ఆ పిల్లల్ని కోల్పోయిన కుటుంబాలన్నీ కూడా పడ్డ బాధన్ని కూడా మనం చూసినాం గతంలో. కానీ నిన్న మొన్న మనం ఒక వార్త చూసినాం. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమని? ఢిల్లీలో ఉన్నటువంటి కుక్కలు ఏవైతే ఉన్నాయో వీధి కుక్కలు కంప్లీట్ గా కనిపించకుండా చేయండి, ఒక్క కుక్కను కూడా బయట కనిపించకుండా చేయండి, అవన్నీ కూడా ఏమన్నా వాటికి స్థావరాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించండి అని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంతమంది పెట్ లవర్స్, అదే ఈ డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్ గా ఆపోజ్ చేస్తారో అదే చేసిరు కూడా. ఆల్రెడీ మళ్ళీ సుప్రీంలో పిటిషన్ వేయడానికి కూడా సిద్ధమయ్యారు. కానీ ఇక్కడ మనకు ఒక వీడియో చూస్తే నిజంగా ఏమనిపిస్తుంది అంటే, అరే ఇంతగానం ఉంటుందా ప్రేమ కుక్కల మీద అనే అనుమానం మనకు కలుగుతుంది. అది ఎవరో కాదు, హీరోయిన్ సదా. మనందరికీ తెలుసు, అదేదో సినిమాలో చేసింది. జయం సినిమా నుంచి అనుకుంటా నాకు తెలిసి. తర్వాత ఇంకా చాలా సినిమాలు చూసినాం. విక్రమ్తో కూడా ఏదో సినిమా ఉంటుంది, అపరిచితుడు అనుకుంటా. ఆ హీరోయిన్ ఇక ఒకసారి చూడండి ఏమంటుందో ఒకసారి చూడండి. ఆ డాగ్స్ గురించి తనకు ఉన్నటువంటి ప్రేమని ఏ రకంగా చూపిస్తా ఉంది ఒకసారి చూడండి. एक रेबीज का केस जो प्रूव हो चुका है कि रेबीज की वजह से थी भी नहीं वो डेथ जो लड़की की हुई है, उसको लेके 3 lakhs dogs are going to be relocated or rather killed. Why don't we accept that they're going to just be killed by the end of it? తను ఏమంటుందంటే, రేబీస్ వ్యాధి ద్వారా ఏమన్నా మరణాలు జరిగినాయా, ఏమన్నా ప్రూవ్ అయినాయా, పైగా వాటిని అన్నింటినీ ఇలా తరలిస్తామని అంటా ఉన్నారు కదా, వాటిని అసలు మాస్ కిల్లింగ్ చేయడానికి అంటే ఒకేసారి చంపేయడానికి తీసుకెళ్తారు తప్ప ఎక్కడ కూడా మీరు వాటిని కాపాడడానికి లేదా తీసుకెళ్లి దానికి ఫీడ్ చేస్తారనే నమ్మకం నాకైతే కలుగుతలేదని హీరోయిన్ నిజంగా బ్రహ్మాండంగా ఫీల్ అవుతా ఉంది. ఒకసారి చూడండి ఇంకా పూర్తిగా. Because it's not possible in the capacity of the government or the local bodies to make shelters that can accommodate that many dogs in just 8 weeks of time. It is only going to be a mass killing of the dogs. It is the incompetence of the government and the మాస్ కిల్లింగ్ తప్ప ఇంకోటి ఏం లేదు. ఒకేసారి వాటి అన్నిటిని కూడా చంపేయడానికి తప్ప వేరే ప్రయత్నం లేదు. పైగా ఇది ప్రభుత్వ వైఫల్యమే కదా అని చెప్పి డైరెక్ట్ గా విమర్శిస్తా ఉంది. సరే ఇంకా మాట్లాడదాం, ఇంకా చూద్దాం తను ఏమన్నదో. local municipal bodies who have not been able to vaccinate these many dogs. They have not been able to sterilize these dogs. अगर ये ABC का जो प्रोग्राम है जो इतने सालों से है, इसको कभी इम्प्लीमेंट किया गया होता जिसके लिए अलग से बजट अलोकेटेड है, तो आज ये दिन आता ही नहीं. एनिमल लवर्स, the local NGOs, they're trying their best to get the dogs and cats sterilized in their communities. They make sure that the feeding is done. They make sure that if the dogs and cats are sick, they get them treated. सब कुछ अपने जेबों से होता है. తన బాధ ఏంటిదంటే, తను ఏం చెప్తుందంటే, ఆ కుక్కలన్నిటికీ కూడా వ్యాక్సినేషన్ చేస్తారా, మీరు స్టెరిలైజ్ చేసే పరిస్థితి ఉన్నదా? సో మీరు తీసుకెళ్లి పూర్తిగా ఒకేసారి మాస్ కిల్లింగ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి తను ఏడుస్తా ఉంది, బాధపడతా ఉంది. ఈమె కుక్కల లవర్ అన్నమాట, అంటే డాగ్ లవర్. సో ఒక్కసారి ఈ వీడియో చూసినాక మాట్లాడదాం. ఈమె డాగ్ లవర్ కదా, ఓకే, నువ్వు డాగ్లను ఎంతనన్నా ప్రేమించు తల్లి, బాగా ప్రేమించు, ఇంకా ప్రేమించు, కుదిరితే ఇంకా ఏమంటారు కదా ఇంటికి తీసుకుపోయి పెంచుకో అన్నిటినీ. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇది చూసిన తర్వాత అసలు మీకు కుక్కలా లేకపోతే ఇంకేంటి అనేది మీకు డౌట్ వస్తుంది. ఇగో ఒక్క పిల్లగాడికి వెళ్ళి నడుచుకుంటూ వస్తుండు చూడు. ఇది ఒక కుక్క అయితే కాదు కదా, ఒక 10 కుక్కలు జమైనాయి. పిల్లగాన్ని పిచ్చుక పిల్ల లెక్క, దాని ఏమంటారు, పిట్ట పిల్లని పట్టుకపోతా ఉన్నాయి. ఏంది అసలు, ఏం దాడి ఇది? ఇది చూసాక మరి హీరోయిన్ సదాకు కనీసం నేను అనుకుంటా తెలివి లేదనుకుంటా, నేను బుద్ధి లేదనుకుంటా, జ్ఞానం లేదనుకుంటా. నీ ఇంట్లో పిల్లలకు జరిగితే ఇట్లనే భరిస్తావా? ఈ ఒక్క ఉదంతం కాదు, ఇట్లా కొన్ని వందల ఉదంతాలు గ్రామాలలో జరుగుతూ ఉంది, పట్టణాలలో జరుగుతూ ఉంది, కాలనీలలో జరుగుతూ ఉంది. బయటకు పోలేని పరిస్థితి ఉన్నది. ఇగో హీరోయిన్ సదా మాత్రం లే కుక్కల్ని కాపాడాలి, కుక్కల్ని మీరు చంపేస్తారు, మనుషుల్ని చంపేస్తే భరించమంటారా? వాటికి బతికే హక్కు ఉన్నది. ఈ ప్రకృతి అందరిది, ఈ భూమి అందరి, అన్నిటివి, పక్షులతో సహా ప్రతి ప్రాణికి సంబంధించిందే. కానీ ఇంకొక ప్రాణిని ఇట్లా ఇష్టారీతిన చంపి పడేస్తామంటే మరి దాన్ని ఎందుకు భరిస్తారు? మరి ఎందుకో పాములు కనబడితే ఎందుకో చంపుతున్నాం, మరి తీసి మరి బట్టపైలో పెట్టుకొని మరి ఏమన్నా పెట్రోల్ దాచి పెట్టుకోవచ్చు కదా, పెంచుకోవచ్చు కదా, మరి పాముల్ని ఎందుకు చంపుతున్నాం? మరి అవిట్లను కూడా చంపడం తప్పే. స్నేక్ క్యాచర్స్ పిలిపిస్తున్నాం, తీసుకుపోయి ఎక్కడైనా ఇప్పిస్తున్నాం, అదేగా చేసేది. అడవికి ఎందుకు పంపిస్తా ఉన్నాం? ఇలా కుక్కలు అట్లా తయారైనాయి కాబట్టి చూడండి ఇంకా ఎట్లా కుక్క ఎట్లా మించుకోపోయింది.
10 కుక్కలు అట్లా గుంజుకపోతున్నాయి. ఆ పోరను ఉంచుతాయి అసలు ఒక్కసారి ఆలోచించుర్రి. అవి పట్టిన విధానము, అది కొరికి పడేసిన తర్వాత వీడియో ఉంటది. అలా ఇగో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా ఉరికొచ్చిన తర్వాత ఉంటది. బాధ అనిపిస్తుంది అది చూస్తే. వానికి ఎప్పుడు నయం అవుతుంది, ఎట్లయితుంది? ఒకవేళ వీళ్ళెవ్వరూ లేకపోయి ఉంటే అసలు వాడిని తీసుకపోయి ఏం చేస్తాయి చెప్పు? బతకనిస్తాయా? మరి వీధి కుక్కల మీద ఎందుకు ఇంత ప్రేమ నాకు అర్థమవుతలేదు ఈ తెలివిలేని దద్దమ్మలందరికీ కూడా. అరే అవి సంపుతున్నాయి మనుషులను, ఒక్క జాల 2 జాల కాదు, కొన్ని వందల వేల ఉదాహరణలు ఉన్నాయని చెప్పి అంటున్నారు కదా. అందుకోసానికే కదా సుప్రీంకోర్టు ఏమి అనాలోచితంగా ఇయ్యలేదు కదా, అనాలోచిత నిర్ణయం కాదు కదా. ఎట్టి పరిస్థితుల్లో డాగ్ కనిపించకూడదని చెప్పింది. ఎందుకంటే జరుగుతున్న సమస్యలు అట్లా ఉన్నాయి, ఆ ప్రమాదాలు అట్లా ఉన్నాయి. వేట కుక్కల కంటే దారుణం అయిపోయినాయి. పులులు సింహాలు వచ్చి మీద పడితే మనం ఊరుకుంటామా? వాటికి వలలేసి లేకపోతే ఏదో ఒకటి చేసి ఫారెస్టులకు అప్పచెప్పి మనం తీసుకుపోయి అడవిలో ఇస్తలేమా? ఇలా అది పెంపుడు జంతువు అయి ఉండొచ్చు, కానీ అది మారింది, దాని రూపం మార్చుకుంది. మీరే గనక డాగ్ లవర్స్ ఫీడ్ చక్కగా ఇచ్చుంటే, మీరే గనక మరి వీధి కుక్కలకు అన్నం పెట్టి ఉంటే, మరి ఇట్లా మనుషుల మీద ఎందుకు పడతాయి, ఎందుకు గరుస్తాయి? మీరు డాగ్ లవర్స్ ఉన్నారు కదా, పెట్ లవర్స్ ఉన్నారు కదా, మీరు 10,000 20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇంట్లో కుక్కను వేస్తున్నారు కదా, మరి ఎందుకు వీధి కుక్కలు పెంచుకుంటలేరు? మరి మనిషికో 10 కుక్కలు పెంచుకోర్రి, ఎవడద్దన్నాడు? లేకపోతే 100 కుక్కలు పెట్టుకోర్రి. హీరోయిన్ సదా ఇంటికి 1,00,000 కుక్కలు పంపిస్తాం, ఉంచుకో, ఎవడద్దన్నాడు? పెట్టుకో, పోషించు, నీకు ఓపిక ఉంటే. అరే ఆ పిల్లల తల్లిదండ్రుల గోసం చూడవా? నీకు అవసరం లేదా? నీ ఇంట్లో పిల్లలకు జరిగితే తెలుస్తుంది ఆ నొప్పి ఏంటిదో. చచ్చిపోయారు కొంతమంది అయితే. కుక్కల దాడిలో చచ్చిపోవడైంది నాకు అర్థమైతలేదు. మనతో పాటు పెరగాల్సే ఉండాల్సే విశ్వాసం ఉన్నటువంటి జంతువు అని చెప్తాం, కానీ ఇలా మనుషులు ఎట్లా తయారైనరో కుక్కలు కూడా అట్లా తయారైనాయి. అందుకోసానికే ఇలా సమస్య వస్తూ ఉంది. ఇలా హీరోయిన్ సదా మాత్రం లేలే నాకు ఏడుపు వస్తూ ఉంది, నాకు బాధ అవుతా ఉంది. మరిగా మీరు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు చూస్తేనైతే మరి నువ్వు, నీ పేరు, నీ వెనకాల నీ మతం, దాని కింద మరి మీరు చేస్తున్నటువంటి గోవధ, మరి దానికి తప్పు లేదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. అది నా మాట కాదు, నా లెక్క కాదు, అది నేను చెప్పేది కాదు. నీ కింద వస్తున్నటువంటి కామెంట్లు చెప్తా ఉన్నా. మరి మీ వాళ్ళు చేస్తున్న తప్పిదం వదిలేసి మరి గోవులని లేకపోతే పశువులని పూర్తిగా అంటే వీళ్ళు కూడా ఇట్లా కామెంట్ చేస్తారు. మరి మీరు మేకలు వస్తలేరా, కోళ్ళు వస్తలేరా? ఇవి ఏదో అంటారు కదా, ప్రతి ప్రాణికి ఖచ్చితంగా ఇంకొక ప్రాణి ఆహారం అయితే కనుక డెఫినెట్ గా ఈ సమతుల్యత అనేది నడుస్తుంది. బయోడైవర్సిటీ అంటారు దాన్ని. అందుకే డెఫినెట్ గా ఎలా పులి బతకాలంటే మరి ఏదో ఒక జంతువును వేటాడాలి. అట్లే ఆహారమైనటువంటి జంతువులను తీసుకోవడం వేరు, కానీ ఇది ఆహారమా, పోరడు ఆహారమా కుక్కలకు? నేను అడిగేది గట్లా. ఇప్పుడు మనం మేకల్ని కోళ్ళని కోసుకొని తింటున్నాం, మీరు సరే పశువులను లేకపోతే ఆవులను గోవులను కోసుకొని తింటున్నారు అనుకుందాం. సో అది కూడా సరే మనకు ఆహారం అయింది కాబట్టి, మన నిత్య జీవితంలో అది మన తాతల కాలం నుంచి వస్తుంది కాబట్టి, సో దాన్ని మన ఆహారంలో ఒక భాగం చేసుకున్నాం కాబట్టి నడుస్తూ ఉంది తప్ప అన్యాయంగా అరాచకంగా ఇంకొక జంతువు మీద పడి దాన్ని రక్కి కొరికేసి దాన్ని చంపేసి దాన్ని అట్లా ఎటు కాకుండా అటు పడేసే హక్కు అయితే మనకు లేదు కదా. సో ఇది కూడా ఎగ్జాక్ట్ గా అదే కుక్కలు చేస్తున్నటువంటి ఆ పని చూసినాక ఆ పిల్లగాళ్ళ తల్లిదండ్రుల బాధ ఒకసారి చూడు. లేక అలా ఒక్క 2 నిమిషాలు లేట్ అయి ఉంటే ఖతం అయిపోతుండే, వాడిని చింపుతుండే, ఇట్లా బట్టపేలుగలు చింపినట్టు చింపేస్తుండే, దాన్ని ఇస్తారు చింపినట్టు చింపుతుండే పిల్లగాన్ని. అప్పటికే మనకి మొత్తం రక్తాలు కారుతా ఉన్నాయి. విపరీతమైనటువంటి ఆ ప్రాబ్లం చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది పూర్తి వీడియో చూస్తే. అది చూపెట్టదు కాబట్టి నేను చూపెట్టలేదు యూట్యూబ్ లో. సో ఈ ఆమె మాత్రం నీతులు వల్లేస్తా ఉంది. వల్లేసి లేలే మీరు అన్నిటిని తీసుకుపోయి చంపుతారు, పెడతారు, మీరు ఎట్లా చేస్తారో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. అది మన బాగు కోసమే అనుకోవాలి. ఇప్పుడు ఆ సమస్యని అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, ఆ కుటుంబాలకు తెలుస్తుంది. బయట ఎంతో మంది బాధపడుతున్నారు. పిల్లగాళ్ళని పంపించాలంటే, ఓ షాప్కి పంపించాలంటే భయపడుతున్నాం మనం. ఇలా కాలనీలలో కుక్కలు ఉన్నాయి బిడ్డ, ఏదో పులులు ఉన్నాయి బిడ్డ అన్నట్టు. ఒకప్పుడు దొంగలుంటారు బిడ్డ మెల్లగా అవడానికి ఎత్తుకపోగిల్లా అని చెప్పే కాడికెళ్ళి ఇలా కుక్కలు ఉంటాయి బిడ్డ మెల్లగపో అనే కాడికి వచ్చేసింది. అంటే కుక్కల వల్ల ప్రతి వీధిలో మీరు చూడు, రాత్రి నిద్ర పట్టనిస్తలేవు. రాత్రి 12 గంటల తర్వాత చాలు చేస్తే తెల్లారు 3 గంటల దాకా ఇక మామూలు రోడ్డు కాదు, మామూలు కథ కాదు. కుక్కలతోని భయం అవుతా ఉన్నది పబ్లిక్ కి. కుక్కలు ఎడుతున్నాయి, కుక్కలు ఏడుస్తున్నాయి అంటే దయ్యాలు తిరుగుతున్నాయి అని చెప్పి ఒకడు అంటాడు. ఇక అంటారు కదా, తెలియకరో తెలుసో అప్పటి కాలంలో ఎవడో ఒకటి అన్నాడని చెప్పి దాన్ని పట్టుకొని కుక్క ఏడుస్తుందంటే ఈ చుట్టుపక్కల దయ్యం తిరుగుతుందని చెప్తాడు ఎవడో ఒకడు. అట్లా భయపడుతూ బతకాల్సిన అవసరం లేదు. వాటన్నిటిని తీసుకెళ్లి వాళ్ళు స్టెరిలైజ్ చేస్తారా, వ్యాక్సినేట్ చేస్తారా, ఏదో ఒకటి చేస్తారు. ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది, కోర్టు చెప్పింది. దాన్ని మేము డాగ్ లవర్స్, పెట్ లవర్స్ అంటే మీ ఇళ్లలోకి తీసుకుపోండ్రి, ఎంత పెంచుకుంటారో పెంచుకోండి, ఎంత ఓపికంటే అంత సాదుకోండి. అంతేగాని మనుషుల్ని చంపే కుక్కల్ని మాత్రం ఎవడు భరించే పరిస్థితి లేదు. వాటికి బతికే హక్కు లేదంటే ఉంటది, దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఎలా భూమి మీద సరే మానవుని ఆధిపత్యం పెరిగిపోయిందో తెలుసు, అందుకే కదా మనం అన్నిటిని కూడా డెవలప్ చేసుకుంటా పోతా ఉన్నాం కదా. ఏదన్నా జాతి నశిస్తుందంటే కూడా వాటిని డెవలప్ చేద్దామనే ఆలోచనతో కూడా ఉన్నాం కదా. పులులను కూడా సంరక్షిస్తా ఉన్నాం కదా, సంహరించట్లేదు కదా. సో అందుకే ఇంకా డాగ్ లవర్స్ ఎవరన్నా ఉంటే, మీరు పెట్టి ఉంటే ఇలా ఆ కుక్కలకు ఫుడ్డే దొరికి ఉంటే బయటకు వచ్చి పొరగళ్ళను అట్లా కరవవు.
మీరు పెడతలేరు కాబట్టి మీరు మీ సొంత కుక్కలని మీకు నచ్చిన జర్మన్ షెపర్డ్లు లేకపోతే ఇంకా చాలా పేర్లు ఉంటాయి కదా, అవన్నీ తెచ్చుకొని ₹1000 ఖర్చు పెట్టి వాటిని పెంచుతారు కాబట్టి, అసలు కుక్కలు వదిలేసారు కాబట్టి అవన్నీ కూడా రోడ్ల మీద తిరుగుతారు. ఇలా వాటి మీద ప్రేమ ఉంటే ఎట్లా? మీరు పెట్టరు, మరి ఏదో ఒక సొల్యూషన్ తీసుకొని